శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేదైతే చంటి పిల్లలకి దిష్టి దోషాలు అవి తగలకుండా సాదు లేదా అగ్గులు అంటారు కదండి, అదైతే చేసే విధానం చూపిస్తున్నాను. మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని బాగా అయితే ఇలా రోస్ట్గా వేయించాలి. కలర్ మారేంత వరకు ఇంకా మాడిపోవాలన్నమాట. బాగా ఇనబ్బాండీలో చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా మొత్తం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, మొత్తం వైట్ అనేది కనిపించకుండా బ్లాక్గా అయితే మాడిపోవాలి. ఇందులోనే చాలామంది బియ్యం కూడా కలుపుతూ ఉంటారు. కానీ ఏంటంటే మా అమ్మగారు వాళ్ళ పెద్దవాళ్ళ పద్ధతిలో అయితే మా పిల్లలకి ఇలాగే చేసేవారనమాట. సాంబ్రాణి వేసాక కుంపటి ఉంటుంది కదండి, దాని మీద అయితే చేసేవారు. ఇప్పుడు ఆ కుంపటి అదంతా పెట్టలేక నేనైతే స్టవ్ మీదే చేస్తున్నాను. ఇది చేసేటప్పుడు చాలా పొగ అయితే వస్తుందండి. అడ్జస్ట్ ఫ్యాన్ అది వేసుకుంటే బెటర్. లేదు అంటే కుంపటి అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఏంటంటే బయట పెట్టి ఆరు బయట చేసుకున్నాం అనుకోండి, ఆ పొగ అనేది అంత గదిలో అయితే చుట్టేదు. ఇదైతే పిల్లలకి దుష్టి దోషాలు ఉండవటండి. నెక్స్ట్ కాటుకలు బయట తిలకాలు అవి పెడుతూ ఉంటారు కదా, వాటిలో కెమికల్స్ అవి ఉంటే పిల్లలకి ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయంటారు కదా. దానికన్నా ఇది ఇలా కొంచెం శ్రమపడిన చేసి పెట్టామనుకోండి, పిల్లలకి షైనీగా ఉంటుంది. నెక్స్ట్ చాలాసేపు వరకు కూడా ఉంటుంది. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, దానికైతే 4 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఫస్ట్ నేనైతే హైలో పెట్టి వాటర్ పోసాను. మొత్తం బాయిల్ అయిపోతుంటే ఆ వాటరే సరిపోతాయి అనుకున్నాను. తర్వాత సిమ్లో పెట్టి అయితే 4 కప్స్ వేసాను. కొంచెం దాని కన్సిస్టెన్సీ చూసుకుని మనం ఇంకో కప్పు కూడా ఎక్స్ట్రా కావాలి అంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. కానీ చాలా ఓర్పుగా చేయాలండి, ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా. చూసారు కదా, మాడిపోయిన సగ్గుబియ్యం అంతా గరిటెని అంటుకుంది. అదంతా కూడా వాటర్లో మెల్ట్ అయ్యేట్టుగా డైల్యూట్ అయ్యేట్టు గట్టిగా కలపాలి. కొంచెం చాలాసేపే పట్టింది. ఇది వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి స్పీడ్ పెంచాను, కానీ నేను చేయడానికైతే చాలా టైం పట్టింది. ఇదిగో చూసారు కదా, ఈ సగ్గుబియ్యాన్ని అంతా గరిటతోటి మనం అలా ఎనుపుతూ ఉండాలన్నమాట. మొత్తం అందులోకి మిక్స్ అయిపోయి చాలా మృదువుగా అయితే రావాలి. ఎందుకంటే చంటి పిల్లల స్కిన్ స్మూత్గా ఉంటుంది కదండి, వాళ్ళకి గరుగ్గా ఉంటే గుచ్చుకుంటుంది. కాబట్టి మొత్తం చాలా పేస్ట్గా అయితే అయిపోవాలన్నమాట. నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను అంతకుముందు. ఈ సగ్గుబియ్యాన్నే మిక్సీ పట్టేస్తున్నారు. దానికి కూడా మిక్సీ పట్టవలసిన అవసరం లేదు, ఇలా గరిటతో నలిపితేనే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా హై అండ్ మీడియం ఫ్లేమ్కి పెట్టుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకోవాలి. ఇందులోనే పారిజాతం పూలు కూడా వేస్తే వాసన బాగుంటుంది. నెక్స్ట్ అందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ వల్ల చంటి పిల్లలకైతే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా అయితే ఉంటాయటండి. ఇదిగోండి ఇలాగ బాగా దగ్గరగా అయితే రానివ్వాలి. మా పిల్లలకైతే మా అమ్మగారు పెట్టేవారు, చక్కగా నుదుటికి కనుబొమ్మల పక్కన ముక్కు మీద అయితే పెట్టేవారు. చుట్టుపక్కల వాళ్ళైతే చూసి పాప కన్నా బొట్లే ఎక్కువ ఉన్నాయి అనేవారు. ఎందుకంటే మా పాప చాలా చుబ్బీగా వైట్గా ఉండేది, దిష్టి తగులుతుందని అయితే అలా పెట్టేవారు. ఇదైతే చాలా షైనీగా ఉంటుందండి. సగ్గుబియ్యంతో చేసింది కదా, మనం చాలా స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది. చంటి పిల్లలు ఇటు అటు చేతులు ఊపి తడిపి చేసేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఇదైతే చాలాసేపు ఉంటుంది. ఒక రోజంతా ఉంటుంది. మనం తడిపెట్టి తుడిస్తే తప్ప పోదు. ఇదిగోండి నేను ఇంకొంచెం నలపలేదు సరిగా అని చెప్పి మా అమ్మగారు అయితే శుభ్రంగా ఎనిపేశారు. అలాగా అసలు చిన్న గరుకు అనేది కూడా లేకుండా అయితే అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో మనం పెట్టుకుంటే, ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మొత్తం ఆరిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ చేసుకుని పిల్లలు స్నానం చేశాక వాళ్ళు పడుకున్నప్పుడు కనుక పెట్టామనుకోండి, ఇంకా అసలు చెరిగిపోదనమాట. లేదు అనుకోండి, వాళ్ళు కొంచెం తడి ఉన్నా కూడా మెలకుగా ఉన్నప్పుడు అయితే చెరిపేస్తూ ఉంటారు కదా. ఇదిగోండి మొత్తం గరిటతో అయితే దానిదంతా తీసి నేను చేతికి పెట్టుకుని చూస్తున్నాను బ్లాక్ కలర్గా వచ్చిందా లేదా అని. చిన్నప్పటి రోజులన్నీ మెమరీస్ అన్నీ అయితే గుర్తు తెచ్చుకున్నాను అనమాట. నేను ఇదిగో చేతి మీద అయితే పెట్టుకుని చూపిస్తున్నాను మీకు. చాలా బ్లాక్గా ఉంటుంది. మనకి కాటుకులు తిలకాలు కన్నా ఇదైతే చాలా బెస్ట్ అండి. మీలో ఎంతమందికి ఈ వీడియో తెలుసు అనేది చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇదైతే మా తమ్ముడు కొడుకు అయితే చేస్తున్నాను నేను. మా పిన్ని గారు అడిగారు చేసి ఇస్తావా అని, నేర్చుకుంటే ఇన్ ఫ్యూచర్ నాకు కూడా ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా అయితే నేర్చుకున్నా అండి. ఇదిగోండి ఇలా బౌల్లో అయితే పెట్టేసి కొంచెం వాటర్ తడిపి మనం బొట్టు పెట్టుకోవడమే. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.